హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఆల్రెడీ పొలిటికల్గానే తన కెరియర్ని అంచులంచులుగా ప్రజలకి పరిచయం చేస్తున్న వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిగా జనసేన నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినీ రంగంలో కూడా తన యొక్క ఖ్యాతిని ఎప్పటికప్పుడు అలా చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో పొలిటికల్గానే కాకుండా సినిమా రంగంలో కూడా ఆయన పవర్ స్టార్ అనే పాత్రని పోషించాలని ప్లాన్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఓజస్ గంభీర అనే పాత్రతో ప్రేక్షకులకి ప్రత్యక్షమైన ఆయన ఓజీతో ఎంతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ని తన కెరియర్లో సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓజీ యూనివర్స్ అన్నది రాబోతున్న నేపథ్యంలో దీనికి పార్ట్ టూని, దీని కొనసాగింపు మళ్ళీ పార్ట్ టూని తీయబోతున్నందుకు గాను సుజిత్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సంస్థ దీన్ని ప్రత్యేకంగా ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ అలాగే డైరెక్టర్ సుజిత్ ఇద్దరూ కూర్చొని ఆ కథ గురించి చెప్తున్నట్లుగా, అలాగే ఈ కథ వింటున్నప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా అద్భుతంగా ఉంది, ఇది మనం ముందు చేయబోతున్నాం, నేను ఖచ్చితంగా దీన్ని చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది. సో తుఫాను రాక ముందు వచ్చే నిశ్శబ్దం అంటూ గంభీర యొక్క క్యారెక్టర్ని అందరికి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు సుజిత్. సో అద్భుతంగా చిత్రీకరించుకోబోతున్నట్లుగా, అలాగే ఈ కథ మొత్తం ఇప్పుడు రాబోతున్న కథ అంతా పవన్ కళ్యాణ్ ఎలా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు, ఓజీగా ఎలా మొదలు పెట్టాడు, అలాగే తనకు ఉండే తను పెంచుకునే ఒక పెట్ గురించి, అలాగే తన లైఫ్ స్టోరీ అంతటి గురించి కూడా ఓజీ 2 ఉండబోతుంది అన్న విషయం అయితే క్లియర్గా వీడియో వల్ల అర్థమవుతుంది. మరి రానున్న రోజుల్లో ఈ పొలిటికల్ లైఫ్ని చూసుకుంటూనే అలాగే షూటింగ్ కూడా రాబోతున్నారని తెలుస్తుంది. సో 2025లో రిలీజ్ అయిన ఓజీ సినిమా దాని కంటిన్యూషన్గా ఓజీ 2 అన్నది మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అన్నది ముందు వేచి చూస్తే తప్ప తెలీదు. బట్ ఓజీపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ వేదికగా కంటిన్యూగా పవన్ కళ్యాణ్ వింటున్న నేపథ్యంలో దీనికి ఖచ్చితంగా నేను విన్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఖచ్చితంగా ఈ స్టోరీని అయితే తీస్తున్నామని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. మరి సొంతంగా ఆయన బ్యానర్లోనే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్పై ఈ సినిమాను తీసుకురావడం, సో రానున్న రోజుల్లో దీన్ని ఆయనే ఒక యూనివర్స్ని స్టార్ట్ చేయబోతున్నారన్న విషయం అయితే క్లారిటీ వచ్చింది. మరి ఓజీ 2పై మీరేమనుకుంటున్నారు? సుజిత్ ఎలాంటి కథని ప్రేక్షకులకి అందించాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.